హాయ్ గాయ్స్! త్వరలో వీకెండ్ ఉంది. మరేం వండుకుంటున్నారు వీకెండ్‌కి? ఇలా ట్రై చేసేయండి. సింపుల్‌గా అయిపోతది. మంచిగా గోంగూర చికెన్ పులావ్ ఆ ప్లేట్‌లో పెట్టుకొని వేడి వేడిది తింటూ ఉంటే స్వర్గం ఆహా! సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. మళ్ళా ధూమపానం చేసి పడేయకండి అన్నీ. కింద బిర్యానీ సరుకులన్నీ పడిపోయినాయనమాట. అది మా అమ్మ చూడకుండానే ఎత్తేసా. సో, ఇంకా ఒక కుక్కర్ తీసుకొని కొంచెం బటరు, ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ మ్యాక్సిమం తెలిసిందే అవేసుకొని టమాటో, ఆనియన్. సో, ఇక్కడ నేను చికెన్ ఏంటి అంటే చికెన్ ఆల్రెడీ ఉప్పు, కారం వేసేసి మొత్తం మగ్గిచ్చేసా అనమాట. మీకు అలాగా అంత టైం లేదు అనుకుంటే నార్మల్‌గా ఉప్పు, కారం వేసి కలిపిన చికెన్ దాంట్లో వేసి అవి ఉడికేదాకా వెయిట్ చేయండి అంతే. సో, కొంచెం గ్రేవీగా అలా ఉండడానికి కర్డ్ వేసాననమాట. ఇంకా బియ్యం ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాం. ఇదేమో ఏంటి గోరింటాకు కాదు, గోంగూర పేస్ట్ అనమాట. గోంగూరని మగ్గబెట్టి పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టిన పేస్ట్. సో, దాన్ని కూడా వేసేసాం మనకు సరిపోయినంత. నేను చూపించినంత వేయలేదు, దాని తర్వాత క్లిప్ మిస్ అయిందనమాట. సో, అందుకు మనకు నచ్చినంత వేసుకోండి. అలాగే కొంతమంది పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. సో, ఇంకా బిర్యానీ రైస్ వేసి తిప్పి ఒక 5 మినిట్స్ ఉంచాక అప్పుడు వాటర్ వేయండి అనమాట. ఇది 2:1 రేషియోనే. ఇంకా